అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయిలోని నాణ్యమైన విద్యను అందిస్తూ అనుభవం అంకితాభావం కలిగిన యాజమాన్యం నిర్వహణలో ఉన్నత విద్యాశ్రేణి ఉపాధ్యాయ బృందం నిర్విరామ కృషితో నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవితకు దోహదపడే ఆధునిక బోధనా పద్ధతులను అనుసరిస్తూ అగ్రగామి విద్యా సంస్థ అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్ నగర్ లోని ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ అభ్యాస్ టెక్నో హైస్కూల్లో విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం ఒక పండగలా ఘనంగా జరుపుకున్నారు. పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వేషధారణగా వించి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి ఆయా సబ్జెక్టులలో ఇంతవరకు తాము నేర్చుకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మరికొందరి విద్యార్థులు ఉన్నత స్థాయి అధికారులుగా ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించి తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అభ్యాస్ టెక్నో హైస్కూల్ చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కరెస్పాండెంట్ వంగాల పుష్పలత, హెచ్ఎం అప్పల పాండురంగయ్య తదితరులు మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారిలో సృజనాత్మక శక్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. చెప్పు. Dear child, the long-lasting dream of our people becomes true. The birth of our state has led our leaders. Your child, రాజుగా ఉండి మేడారంను పాలిస్తుండేవారు. పగిడిద్ద రాజుకు సమ్మతించి పెళ్లి చేశారు. మేడరాజు మేనల్లుడు పగిడిద్ద రాజుని సమ్మతకు ఇచ్చి పెళ్లి చేశారు. సమ్మత మేడారం రాజ్యంలోకి అడుగు పెట్టింది, అంటే తను మేడారంలోకి వెళ్ళింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే 2 బిడ్డలు, జంపన్ అనే ఒక కొడుకు. అంబరంలో అంటే ఆకాశం, ధరాతలం అంటే భూమి, సత్యంజాలు అంటే మొప్పులు, పుష్కరాలు అంటే దొంగలు. మేడం ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది కదా, తన ఆన్సర్ ఎట్లా వచ్చింది చెప్పు. ఎట్లా ఫైండ్ చేసింది మేడం?
ఏమంటుందండి? Thermal means heat. Expansion means change in length, area and volume. Yes, thermal expansion అంటే హీట్ ద్వారా ఎక్స్పాండ్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక రాడ్ తీసుకొని దానికి టెంపరేచర్ T వెళ్ళనే లెంత్ ఉంది అని అనుకుందాం. దీన్ని చేంజ్ ఆఫ్టర్ ఫ్యూ టైమ్ ది టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇంటూ T2. T2 టెంపరేచర్కి ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది? లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వల్ల లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఆ లెంత్ ఎంత చేంజ్ అవుతుందో తెలుసుకోవడం కోసం మనకి కొన్ని ఫార్ములాస్ ఉంది. అది ఎలా డిరైవ్ చేస్తామో నేర్చుకుందాం. This is female reproductive parts. Testis, ovaries, sperm, ovum, form zygote to embryo to fetus. ఒక చెట్టు ఉండేది. उसका एक दोस्त था. ఆ చెట్టు ఒక స్నేహితుడు ఉండేవాడు. उसका नाम अमर था. ఆ చెట్టు యొక్క స్నేహితుడి పేరు అమర్. दोनों आपस में बहुत प्यार करते थे. చెట్టు ఇంకా వాళ్ళ మిత్రుడు చాలా లవ్ డెకరేషన్ చేసేవారు. हर रोज अमर पेड़ के पास जाता था. ఫ్రెండ్ ద్వారా వెళ్ళేవాడు. ఆ చెట్టు యొక్క ఫ్రూట్స్ తినేవాడు. उसकी पत्ते इकट्ठी माला बनाता था. ఆ చెట్టు యొక్క లీవ్స్ The layer of atmosphere which began at the surface and extends up to the 20 kilometers height in this troposphere. The layer of atmosphere, ఈ లేయర్ అనేది అట్మాస్ఫియర్ లో ఫస్ట్ లేయర్. ఇది ఎర్త్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. The maximum temperature, it holds the maximum percentage of total mass of the atmosphere. ఈ temperature. See the next book. ఈ లేయర్ అనేది maximum percentage ని హోల్డ్ చేస్తుంది. The density of air and temperature gradually decrease with the height as we move to the upper layer. The temperature drops from about 17 degrees centigrade to 50 degrees. Incident rate. The angle between normal and incident rate. It's called the incidence. What is your topic today? What is work? Work done is going to be అనుభవం వేరుక. ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న, ఇల్లంటే కుటుంబ సభ్యులు. There are 8 planets are there. Yes, madam. First planet is Mercury. Second planet is Venus. First Earth Sun ki nearest ga undedi Mercury and second is Venus. Third Earth. Fourth Mars, Jupiter, Saturn, Uranus, Neptune. Jupiter is the largest planet. Meristematic tissue
tissue. Second one is dermal tissue. Second one is dermal tissue. Third one is ground tissue. Fourth one is vascular tissue. These four types are in plant tissue. These four types are there. We are discussing today first one, meristematic tissue. Meristematic tissue is a term of meristem. Meristem was discovered by Von Nageli. Von Nageli was discovered the meristematic tissue. 1858 meristematic. రిపబ్లిక్ డే రోజు కూడా అంతే జరిగింది. అప్పుడు పోయి చూసాక చికెన్ లేదు, ఏదో క్యాబేజ్ కర్రీ ఉంది. అక్కడ కూడా మనం వేరే ప్లాంట్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. రేపు సండే రేపు చికెన్ పెడతారు అంటే వేరే ఆర్గానిజం మీద మనం డిపెండ్ అవుతున్నాం. దాన్నే హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ కూడా అంటాం. ఇంకోటి యానిమల్స్ ఉన్నాయి, టైగర్, లయన్, చీతా. అవి దానికి ఫుడ్ కావాలంటే వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి, వేరే యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. దాన్నే హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. Turn half of the portion to students. 3/2. 5 rational numbers. 1 rational number 3/2. 1 plus 3/2. తలకాయ తిరుగుతుందారా? by 2 by 2 plus 3/2 is equals to 5/4. 1 greater than 3/2 greater than 5/4 greater than 2. 1 plus 5/4 by 2. 1 plus 5/4 greater than 14/8.
subjects చెప్పండి సరేనా సిద్ధా ఏదైనా మార్పు ఎడ్యుకేషన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా ఎక్స్ట్రా ఇంకేమన్నా సిలబస్ టైం అయిపోతుందా? ఎగ్జామ్స్ కరెక్ట్ టైంలో పెడుతున్నారా? ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా స్టడీ స్పెస్ ఏమన్నా చేస్తున్నారా? I will play role of principal on the occasion self-government day in my school. I know powers of role and powers is principal. Thank you. Today I will play role of MEO on the occasion of self-government day in my school. MEO is Mandal level educational officer in the school. MEO is power of the occasion. I am becoming a government employee on the future. Thank you given this wonderful opportunity. Srina, I am from Colombia. My role is MEO. I am really thankful for giving this opportunity. I am really happy to be in the MEO. Thank you so much. Today I play the role of MRO. It transfers from Mandal Revenue Officer. Our Mandal is the backbone of the district. And today I am very happy to participate in this occasion. I am playing a role as DEO on the occasion of self-government day in my school. DEO is the higher authority of the district level, the government department, educational department. I know about the powers of DEO. I will become a government employee in my future. I will give service to poor children in my future. Thank you for the role of DEO today on the occasion of self-government. I know everything about the DEO and responsibilities and duty and of honors. In future, I want to also become as a DEO officer as a government employee. I want to serve the poor people who are educating in the government schools. I want to make more bright future of them in future. Today I will play the role of character. In the occasion of self-government day in my school. Character was a district level high school. In the public and private schools, he was supervisor in the self-government day. Today I am playing a role of RJD, which stands for Regional Joint Director. I am playing this role on the occasion of self-government day in my school of premises. RJD acts as a senior administrative officer with a
Dr. Vivian, overseeing the implementation of policies and functions in the department. Thank you for giving this wonderful opportunity. సెలబ్రేషన్ లో నేను ఎంఈఓ పార్టిసిపేట్ చేశాను. ఎంఈఓ అంటే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఈ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎలాగైతే స్టూడెంట్స్ అట్రాక్ట్ అయ్యి అది ఎంఈఓ చేసే పనులన్నింటినీ నేను ఎట్లా చేశానంటే స్టూడెంట్స్ ఎలా అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలాంటివి, వాళ్ళు ఎలా సొల్యూషన్ ఇవ్వాలనేది నాకు అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ మేబీ నేను ఎంఈఓ ఆఫీసర్ అయితే నా సక్సెస్ అనేది టీచర్స్కి చూపిస్తాను. అంటే వాళ్ళు చెప్పిన స్టడీ వల్ల, వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్స్ వల్ల నేను అనేది నా టాలెంట్తో చూపించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వన్. I am the English teacher. I am participating in self-government English teacher, and the opportunity of it is wonderful opportunity, and it is hard-working job. It is very hard-working job. It is so hard. Hi, Keertana from Ekalam PR. I play a role of physics teacher. Teacher job is very hard and difficult. Teacher is a good nation of the country. Thank you for giving us. He will look all the rivers and systems. So now here, from school to RJD office, it is completely one system. RJD gives permission to schools and district DOs of the DOs supervising the district level and mandal level MEOs. In this way, the system is adapted. Now here, most of the children acted as teachers. So teacher will know the climate of the classroom and the maintenance and the teaching practice. So headmaster, next to MEO are the key role of the education system. So today we are celebrating self-government in our school. Today this program gives some experience to you. So how to teach, how to maintain the class, and how to solve the problems. Okay. So all this can make a different role models today. So for this you can do hard work and maintenance discipline. So this achieve your goals in your future. Once again, మీకు టెక్స్ట్ వచ్చు, ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఈరోజు మా టీచర్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అనక్కడ రెడీ అవ్వడం, ఇంత పెద్ద బాధ్యత అనేది ఈరోజు మ్యాక్సిమం తెలుసుకుంటారు అందరికీ. అదేవిధంగా క్లాస్ వింటనే ఒక క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళు గోడ చేసుకుంటా మనం చెప్పే క్లాస్ వింటున్నారా వినట్లేదా అనేది కూడా ఈరోజు మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కూడా క్లాస్ వినేటప్పుడు మీరు కూడా అదే విధంగా ప్రవర్తించాలి. ఈరోజు మనం ఏదైతే కోరుకున్నామో పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ సైలెంట్గా ఉండాలి, మన క్లాస్ వినాలి, మన మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం ఈరోజు చూసింది ఆల్రెడీ టీచర్గా చేసేటప్పుడు అదేవిధంగా మీరు ఎట్లయితే ఆలోచించారో ప్రతి ఒక్క టీచర్ అదే విధంగా ఆలోచిస్తుంది. కాబట్టి మీరందరూ క్లాస్ జరిగేటప్పుడు గోల లేకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి క్లాస్ విని మంచిగా చదువుకొని పాఠాలు చదువుకోవాలి, వాళ్ళు చెప్పిన లెసన్స్ అవి వినాలి. అవునా కదా? అప్పుడే వాళ్ళు చెప్పినందుకు ప్రతిఫలం వస్తుంది. అది ఆలోచించాలి. మీరు చదివితే మీకే లాభం. అవునా కదా? వాళ్ళు టీచర్లు చెప్పిన ప్రతి ఒక్క లెసన్ మంచిగా శ్రద్ధగా విని మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇంకా సమస్యలు ఎలా ఉంటాయి? అధికారులు ఉన్నటువంటి హోదాకి ఒక అధికారి ఎంతవరకు తెలుస్తుంటాయి, ఒక టీచర్ క్లాస్ రూమ్లో రోల్ మోడల్ ఎలా చేయాలి అనేటువంటి విధి విధానాల వరకు ఇది ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలలో నిర్వహించడం భాగం. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఒక భాగం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక సెల్ఫ్ గవర్నమెంట్ అనేది జరుపుకోవాలి. అది జరుపుకోవడంలో ఒక యాక్ట్. సరే, వెరీ హ్యాపీ. మీరందరూ కూడా చక్కగా వివిధ సబ్జెక్ట్స్ మీరు ఈరోజు ప్రిపేర్ అయ్యి బోధించేందుకు మీ అందరినీ అభినందిస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు చూసే క్యాంపస్ మ్యాక్సిమం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత సైలెన్స్ చేయించారు. ఎందుకంటే నేను ఈరోజు ఇంటికి రాగానే మీరు పూర్తి చేసుకోండి. నేను పైన ఇంటికి వస్తుందంటే సైలెన్స్గా లేదంటే నేను ఈరోజు వాస్తవానికి క్యాంపస్ వాళ్ళు కూడా మీ సక్సెస్ ఒక కారణమే. నేను టీమ్ వర్క్ చేసేసి నోవెల్ క్యాబినెట్ టీవీ రెస్పాన్స్ వీళ్ళందరూ కూడా వివిధ కేటగిరీలో
మీకు పోస్టులు అందించడానికి వాళ్ళ స్టేషన్ ఆ టీచర్స్ కూడా ఈ వేదిక ద్వారా అభినందిస్తూ చక్కని ప్రోగ్రామ్ టీచర్లు కూడా టీచర్ 30 మంది చెప్పారు. యాక్చువల్గా గౌరవ సమాజంలో గౌరవించబడి ఉంటే అది ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయులకి ఎక్కడికైనా సమాజంలో గౌరవించబడి వచ్చేవాళ్ళు అంటే ఈ గురువులే. ఇదే గురువు మీద దైవం లేదు. ఈరోజు అందరూ కూడా అన్ని సబ్జెక్టులో కానీ ఇచ్చినటువంటి ఏ ఊళ్ళో కానీ అద్భుతంగా ప్రదర్శించిన ప్రతి విద్యార్థులను ఈ వేదికగా అభినందిస్తూ చక్కని ఆవిర్భావంగా సమాజానికి ఉపయోగపడాలని ప్రత్యేక ధన్యవాదాలు. Now I would like to invite those who are playing designation roles in our occasion. B. Dhanush, first floor in charge. B. Dhanush, first floor in charge. Remember, given by the chairman sir. Chairman sir, madam.